నా దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినాన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకండి అంత కష్టంగా? సంతోషంగా చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. మంచిది, దేవుడు మీ సంతోషం పరిపూర్ణం చేయునుగాక. మంచిది. పోయిన వారం మనము ఈ సన్నిధి రొట్టెల బల్ల గురించి F వరకు మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు. ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పోయిన వారం Cలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. C గురించి చెప్పాను. Cలోని కొన్ని విషయాలు ఈ వారం మనం నేర్చుకుందాం. ఈ రొట్టెలు యాజకులు మాత్రమే తినుటకు అర్హులనే ఈ యాజకుల మీద కొన్ని నిమిషాలు మనం దేవుని సందేశం వినడానికి ఇష్టపడదాం. Cలోని విషయము యాజకులు మాత్రమే రొట్టెలు తినవలననే విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనగా ప్రతి సబ్బాతు దినమున క్రొత్త రొట్టెలను మార్చి ఆ రొట్టెలను యాజకులు భుజించవలనని దేవుడు చెప్పాడు. ఎప్పుడంట? ప్రతి సబ్బాతు దినమున. చదివితే లేవియకాండం 24వ అధ్యాయం 8-9 వచనాలు మనం గమనిద్దాం. లేవికాండం మైక్ తీసుకొని జాగ్రత్తగా చదవండి. లేవికాండం 24వ అధ్యాయం 8-9 వాక్యాలు మనం చదువుదాం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున, చూడండి, యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడగు తండ్రి, కృపమేడగు దేవా, ఈ పగటి కాల సమయంలో నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి శిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. మానవ స్వరమును మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించండి. ఈ సన్నిధి రొట్టెల బల్ల గురించి మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన అనేక విషయాలు నేర్పించి మమ్మల్ని నీ వాక్యములో పరిపూర్ణలు చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినట్లుగా ప్రతి సబ్బాతు దినమున అనగా విశ్రాంతి దినమున క్రొత్త రొట్టెలను మార్చి ఆ రొట్టెలను యాజకులు మాత్రమే భుజించాలి అని మనం చదివాం. యాజకులు బలము ఆ రొట్టె వలనే కలుగుతుందన్నమాట. యాజకులకు ఉన్నటువంటి బలము దేవుని సన్నిధి రొట్టెల బల్లపై ఉన్నటువంటి భుజిస్తున్నటువంటి ఆ రొట్టెల వల్లనే కలుగుతున్నదన్నమాట. ఎప్పటికప్పుడు ఆ బల్లపై రొట్టెలను మార్చుట, ఎప్పటికప్పుడు మనం దేవుని వాక్యములో నూతన భాగాలను చదివి ధ్యానించాలనే సన్నివేశాన్ని లేకపోతే ఈనాటి సంఘానికి జ్ఞాపకం చేస్తుందన్నమాట. మరలా చెప్తున్నాను, యాజకులు బలము ఆ రొట్టె వల్లనే కలుగుతుందన్నమాట. ఎప్పటికప్పుడు ఆ బల్లపై రొట్టెలు మార్చుట, ఎప్పటికప్పుడు దేవుని వాక్యములో నూతన భాగాలను చదివి ధ్యానించాలనేదే ఈనాటి సంఘానికి, సంఘ విశ్వాసులకు మనకు ఆ రొట్టెలు మార్చే విధానం జ్ఞాపకం చేస్తుందన్నమాట. నిన్నటి భక్తి ఈ రోజుకు పనిచేయదన్నమాట. నిన్నటి భక్తి ఈ రోజుకు పనిచేయదు. కొంతమంది అంటారు, ఒకప్పుడు నేను భక్తి కలిగిన దాన్ని, చాలా భక్తి పరుణ్ణి, మరి ఇప్పుడు నిన్న మొన్నటిది ఒకప్పటిది ఇప్పుడు పనిచేయదన్నమాట.
అది పనికిరాదు. ఏనాటికి ఆనాడు ఆయన వాక్యములోని సత్యములను మనము రుచి చూడాలన్నమాట. ప్రతిరోజు, ఏ రోజుకు ఆ రోజు ఆయన వాక్యములోని సత్యాలను మనం గుర్తు చేయాలి. ఒకప్పుడు పాత భక్తి, ఒకప్పుడు నేను అలా ఉన్నాను ఇలా ఉన్నానని సెలుపు డబ్బాలు కొడితే సరిపోదు. ఏనాటి భక్తి ఆనాడు సక్రమంగా క్రీస్తులో కట్టుకొని మనము దైవికంగా దేవుని కొరకు మనం నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. రావులమ్మకు ఎవరో సలహా ఇచ్చారో కానీ ఆ చీర నాకెంత ఎట్లా ఉంది. ఎవరన్నా మందిరానికి నా కర్రె చీర కట్టుకొని వస్తారా? సాతాను ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు ఇందాక నుంచి. చెప్పండి, అవునా కాదా? ఎవరన్నా ఆదివారం రోజు ఇంకోసారి ఎవరు చేయమాకండి అలాగే. ఇప్పుడు నాకు ఎదురుగానే సాతానుడు కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. క్రైస్తవులు అసలు నల్లని వస్త్రాలే కొనుక్కోవద్దు క్రైస్తవులు, వేసుకోవటం కాదు. అసలు చాలామందికి ఇష్టం ఉంటుంది నల్లయ్య అంటే. మా ప్రణయ్ కూడా ఇష్టమని ఎన్నోసార్లు ఫోర్స్ చేసిండు, కానీ నల్లయ్య సస్యమేర నేను కొనియను రా బాబు అని చెప్పాను. అర్థమవుతుందా? సరే, ఇంకొకసారి పొరపాటు సంఘంలో ఎవరు చేయకూడదు. మందిరానికి కర్రె బట్టలు వేసుకొని రాకూడదు. తెలంగాణ భాషలో చెప్తున్నాను. సరే, ఎందుకంటే నలుపు సాతానుకు వాడి చిన్నాహాలకు గుర్తు అన్నమాట. నిన్నటి భక్తి ఈ రోజుటికి ఈనాటికి ఏ రోజు భక్తి ఆ రోజు అన్నమాట. నిన్నటి భక్తి ఈ రోజుకి పనికిరాదు. దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపినప్పుడు ప్రతి ఉదయము దానిని ఏరుకొనవలనని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారి ఆకలిని తీర్చడానికి ఆకాశము నుండి శ్రేష్టమైనటువంటి మన్నాను దేవుడు వారికి పంపించాడు. అయితే ప్రతి ఉదయము దానిని వారు ఏరుకొనవలనని ఆజ్ఞాపించాడు ప్రభువారు. కొత్తిమీర గింజల వలె ఉన్న మన్న మంచు ఉన్న గడ్డి మీద పడినప్పుడు ప్రతి వాడు కూడా మోకాళ్ళని ఏరుకొనవలసి ఉన్నది. ఏ రోజుకు ఆ రోజు ఏరుకోవలసి ఉన్నది. ఒకేసారి కూర్చుకొని పెట్టుకుంటారు. ఈరోజు రేపటి తింటాను అంటే అది పాసిపోద్ది, అది కంపు కొట్టుద్ది. అందుకనే దేవుడు ఆజ్ఞాపించాడు, ఏ రోజుకు ఆ రోజు ఏరుకోవాలని చెప్పాడు. ఏ నాటిది ఆనాటే సమకూర్చుకోవాలి. ఈ విధానం ఏం చెప్తుందంటే నిన్నటి భక్తి ఈ రోజుకు పనికిరాదు. ఏ రోజు భక్తి ఆ రోజులో నిష్ట కలిగి క్రీస్తు కొరకు మంచి హృదయముతో పరిశుద్ధత కలిగిన హృదయముతో క్రీస్తు ప్రభుల వారి యొక్క పాద పద్మముల చెంత ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మారు మనసు ప్రక్రియ గురించి మనం నేర్చుకుంటే, మారు మనస్సు అనేది ఒక రోజు పొంది బాప్తిసం తీసుకుంటే సరిపోలేదు. మారు మనస్సు అనే క్రియ ప్రతి క్రైస్తవుడి వృద్ధిలో ప్రతిరోజు జరుగుతూనే ఉండాలి. అలాగే రక్షణ యొక్క ఆ క్రియ కూడా, రక్షించబడ్డామని అలాగే రక్షించబడి అలా మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతే సరిపోదు. కానీ ఒక్కసారి రక్షించబడ్డ తర్వాత ఇక రక్షణ అవసరం లేదు అన్నట్లుగా ఉండటం కాదు. కానీ ఒకసారి రక్షించబడ్డాం నీటి బాప్తిసము ద్వారా, ప్రతిరోజు మనం క్రీస్తులో ఆయన యొక్క సన్నిధిలో రక్షించబడుతూనే ఉండాలి. అంతం వరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని వేదనలైనా, మరణకరమైన పరిస్థితులైనా అంతము వరకు మనము సహించుకున్నప్పుడే ఈ రక్షణను మనము హస్తగతం చేసుకొనగలం. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నా ప్రియ దేవుని సంగమా, రక్షణ అయినా, మారు మనసు అయినా, భక్తి అయినా ఒక నాటిది సరిపోదు. ప్రతిరోజు మనం కొనసాగించుకుంటూ మారు మనసు పశ్చాత్తాపం అనేది భక్తిలో మనకు ప్రతి దినము అవసరమయ్యింది. నిర్గమకాండం 16వ అధ్యాయం 19వ వాక్యములో మనం గమనిద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూద్దాం. మరియు మైకు తీసుకో తల్లి.
మరియు మోషే దీనిలో ఏమియు ఉదయము వరకు, చూడండి, దేవుడు ఆజ్ఞాపించాడు మీరు ఏరుకోవాలి, కానీ దీనిలో ఏది కూడా ఉదయం వరకు ఎవడును మిగుల్చుకొనకూడదని వారితో దేవుడు ఖండితముగా చెప్పాడు. అయితే వారు మోషే మాట వినక, చూడండి, కొంతమంది విశ్వాసులు ఉంటారు, దైవజనుడి మాట వినరు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, దేవుడు చెప్పిందే దైవజనుడు చెప్తాడు. నిజమైన దైవ సేవకుల మాట వినండి. నిజముగా మిమ్మలను భక్తిలో క్రీస్తుతో మమేకం చేసేవారి మాట వినండి. నిజముగా ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో మిమ్మల్ని అంటుకట్టాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ బోధిస్తున్నటువంటి దైవజనుల మాటలు మీరు వినండి. కానీ ఇలాంటి దైవజనుల మాట వినరు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారు మోషే మాట వినలేదు. కొందరు ఉదయము వరకు, ఒక నిమిషం ఆగుదాం. ఏ మాట వినలేదంట? మోషే మాట, దైవజనుడి మాట వినలేదు. అక్కడ దేవుని మాట వినపోవటం కాదు, మోషే చెప్పింది ఎవరి మాట? ఆయన మాట కాదు, అది దేవుడు ఆజ్ఞాపించిన మాట, దేవుడు తెలియచేసినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట గమనిస్తే, మొన్న పాస్టర్ గారికి చూపించాను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఒక మాట గమనిస్తే, న్యాయాధిపతులేనా చెప్పండి? తీశారా న్యాయాధిపతులు? అమ్మా, దొరికిందా రిఫరెన్సు? అమ్మా, 9వ అధ్యాయం 7వ వచనం 4వ లైను. మీరు మైకులో చదువమ్మా, మైకులో. మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చాలు. ఎవరి మాట వినాలంట? దేవుని సేవకుడి మాట వింటే దేవుడు మీ మాట అయినా మీ ప్రార్థన అయినా వింటాడు. దేవుడు నేను గృహకోడిక పెట్టాలని పీకల దాకా ఒత్తిడి దాకా తీసుకొచ్చా, కానీ ఆఖరికి సాయంకాలం పూట దాన్ని రద్దు చేశారు. దేవుని సంకల్పాన్ని చాలామంది ధిక్కరిస్తూ ఉంటారు. దేవుని సేవకుడి మాట వినరు. దారిన పోయే దానయ్య ఎవడు చెప్పినా వింటారు. మళ్ళా దారిన పోయే దానయ్య ఎవడు చెప్పినా వింటారు, కానీ దేవుని మాట, దైవజనుడి మాట వినట్లేరు సంఘం. ఎప్పుడైతే దైవజనుడి మాట వింటారో మీ మాట దేవుడు ఏం చేస్తాడంట? వింటాడు. మీరు వినకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. చాలామంది ఇది గ్రహించుకోకుండా స్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు కూడా దేవుని మాట వినలేదు, దైవజనుడి మాటను కూడా వినలేదు. వాళ్ళ ఆలోచన ప్రకారమే ఏం చేస్తున్నారంటే ఆ ఆజ్ఞను ధిక్కరించి, దైవజనుడి మాట ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగానే నడిపించారు, చేస్తూ ఉన్నారు. దానికి పర్యవసానం ఏంటి? వినకపోతే పర్యవసానం ఏంటి? చదవండి అమ్మా, నిర్గమకాండం చూడండి. కొందరు ఉదయము వరకు దానిలో ఏం చేశారంట? అత్యాశ. వద్దు అని చెప్పాడు, ఏ రోజుది ఆ రోజు అని చెప్పాడు, అయినా కూడా అత్యాశ, దైవజనుడి మాట వినకుండా ఉదయం వరకు దానిలో కొంచెం ఉంచుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టిపోయిందట.
చూడండి, దైవజనుడు కోపపడుట సమంజసమే. వద్దన్న పని చేస్తారు విశ్వాసులు కూడా. వదిలిపెట్టకుండా ఏం చేస్తారంటే హృదయంలోనే ఉంచుకొని, ఆ హృదయంలో పరిశుద్ధత లేకుండా ఆ పాపం అనే పురుగు చేత కొంతమంది జీవితాలు కంపు కొట్టి కుళ్ళు కొడుతూ శాపగ్రస్తులుగా మార్చబడుతూ ఉన్నారు. దేవుని సేవకుడు చెప్పేది మీ మేలుకే, దేవుని సేవకురాలు హెచ్చరించేది మీ మేలుకే, మీ ఆశీర్వాదం కొరకే. అందుకనే రేపటి భక్తి ఈ రోజు పనికిరాదు. ఏ రోజు భక్తి ఆ రోజు దేవుని సన్నిధిలో, ఏ రోజు మారు మనసు ఆ రోజు పొంది దైవ భక్తి కలిగి, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి సంతోష పెట్టే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని సేవకుడి మాట మీరు వింటే దేవుడు మీ మాట వింటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని సేవకుడు ఆయన మాటలు కాదు చెప్పేది, దైవ ప్రత్యక్షత పొందుకొని దేవుని దగ్గర నుంచి అనుగ్రహించిన మాటని మాత్రమే ఆయన చెప్పగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గమనిస్తే అక్కడ వారి జీవితంలో దైవజనుడి మాటకు విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా చేస్తే వారికి ఏం కొట్టిందంటే పురుగు పట్టి తెల్లారేసరికి కంపు కొట్టిపోయింది. ఏం కొట్టిందండి? పాపపు జీవితంతో అలాగే ఎన్ని రోజులు లాక్కుంటూ ఉంటారండి, లాక్కుంటూ వెళ్తారండి. రోజులు ఎన్నిసార్లు దాటేస్తారు, పాపాన్ని ఎన్ని రోజులు ఇంకా ఉంచుకుంటారు. అది అసహ్యం అనిపించట్లేదా? అది కంపు అనిపించట్లేదా? ఎందుకంటే అది హృదయంలో ఉంది, కనపడట్లేదు కదా అనిపిస్తుందా? అందుకని దేవుని వాక్యంలో ఉంది, హృదయము అన్నిటికంటే ఏమైంది? మోసకరమైంది, బహుఘోరమైన. దాన్ని స్వస్థపరచడానికే యేసు ఆ హృదిలో ఉన్న పాపాన్ని కడగడానికే ఆయన కల్వరి త్యాగమయ్యాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మానవులకు కనపడని, మానవులకు లో ఉన్న హృదయాంతరంగంలో ఉన్న పాప శుద్ధీకరణను దేవుడు తన పరిశుద్ధ రక్తం ద్వారా చేశాడు. ఆమేన్. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని వాక్యం అనే ఆధ్యాత్మిక ఆహారముతో మనం పోషించబడాలి. ప్రతి ఉదయం కూడా మనం ఏం చేయాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని వాక్యం అనే ఆధ్యాత్మిక ఆహారముతో మనం పోషించబడాలి. శారీరక సంబంధమైన ఆహారముతో కాదు, ఆత్మ సంబంధమైన ఆహారము చేత మనము నిరంతరము వాక్యము చేత పోషించబడుతూ బలవంతులంగా, బలాఢ్యులంగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఆ రొట్టెలు తిన్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. మనం కూడా రొట్టెను భుజిస్తున్నాం. మరి ఏది, ఎలా భుజిస్తున్నాం? పరిస్థితి ఏంటండి? పరిశుద్ధ స్థలములో కూర్చొనుటకు ఎటువంటి కుర్చీలు కానీ బల్లాలు కానీ లేవు. యాజకులు పరిచర్య చేయుటకు వాళ్ళు నిలబడే పరిచర్య చేయాలి, నిలబడే ఆ రొట్టెను భుజించాలి. ఆనాటి పరిచర్యలో యాజకులు నిలబడే పరిచర్య చేయాలి. ఈనాడు దేవుని మందిరములో, క్రొత్త నిబంధన సంఘములో అన్ని వసతులు దేవుడిచ్చాడు. కూర్చొని నిద్రపోతున్నారు. ఈనాడు కూర్చోడానికి దేవుడు మందిరంలో కుర్చీలు ఇచ్చాడు, కూర్చోడానికి టేబుల్స్ ఇచ్చాడు, హాయిగా ఉండడానికి ఏసీలు ఇచ్చాడు. కొన్ని చర్చిల్లో హాయిగా ఉండడానికి మనలాగా కొంతమందికి స్లాబులు ఇచ్చాడు. అమ్మా, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఇన్ని వసతులున్నా, ఇంత లగ్జరీగా వసతులు ఉన్నా ప్రజలు దేవుణ్ణి ఆరాధించట్లేరు. ఏం చేస్తున్నారంటే వచ్చి నిద్రపోతున్నారు. క్రొత్త నిబంధన పరిచర్యలో
ప్రజలకు ఎన్ని వీలులు దేవుడు కల్పించి ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగపరచకుండా దుర్వినియోగం చేసుకొని విచ్చలవిడిగా తయారవుతున్నారు. కానీ ఆనాడు పరిచర్య చేసే యాజకులు నిలబడే సేవ చేయాలి. ఈనాటి దైవజనులను కూడా మనం చూస్తే ఒకనాటి ఆదిమ అపోస్తల పరిచర్యలో వాళ్ళకు బైకులు లేవు, సైకిళ్ళు లేవు, వాళ్ళు కాలినడకతో దేవుని సేవ చేశారు. గాడిదల మీద దేవుని ప్రయాణం చేస్తూ, పడవల మీద ప్రాణాలకు తెగించి సముద్ర ప్రయాణం చేస్తూ సేవ చేశారు. ఈనాటి సేవకులకు ఫ్లైట్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి. లగ్జరీగా సేవ చేయడానికి అవకాశాలు ఇస్తే చాలామంది వాటిని దేవుని పరిచర్యకు ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తున్నారు. చాలామంది సేవకులు వాటిని దేవుని సేవకే వాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆనాటి పరిచర్యను ఈనాటి పరిచర్యను మనం చూస్తే ఆనాడు యాజకులు మందిరములో నిలబడే పరిచర్య చేయాలి. కూర్చోడానికి ఒక కుర్చీ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక స్టూలు కానీ, ఒక పీట ముక్క కానీ లేదు. ఈనాటి సంఘ పెద్దలు కూడా ఈ కుర్చీ కోసం తన్నుకొని చేస్తున్నారు. బాప్టిస్ట్ సంఘాల్లో గొడవలు వచ్చేది ఎందుకంటే ఈ కుర్చీ కోసమే. ఏ కుర్చీ కోసం? ఈ కుర్చీ కోసం. ఈ కుర్చీల కోసమే తన్నుకొని చేస్తున్నారు. పెత్తనాల కోసం తన్నుకొని చేస్తూ ఉన్నారు. పెత్తనాల కోసం తన్నుకొని సావడానికి కాదు దేవుని సేవ. సమర్పించుకొని ఇది ఆ తగ్గింపు కలిగి ఎవడికి అప్పగించిన సేవా ధర్మములో పరిచర్యలో ముందుకు యథార్థంగా కొనసాగడానికి పరిచర్య ధర్మాన్ని అప్పచెప్పి నిన్ను ఏ స్థానములో దేవుడు ఉంచాడో ఆ స్థానములో నీ బాధ్యతను నిర్వర్తించు. కానీ సాతాను వలె కింద ఉండి నీ సంఘ పెద్ద పరిచయలో కానీ, సింగర్ పరిచయలో కానీ ఉండి సభాపర్వతం మీద ఉన్న దేవుని సింహాసనాన్ని మాత్రం అలా కోరుకొనే సంఘాలు ఏమవుతున్నాయట? ముక్కలు చెక్కలవుతున్నాయి. రైతులో ఏమైపోతున్నాయండి? ముక్కలు చెక్కలవుతున్నాయి. దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. కానీ ఆనాడు యాజకులు సేవ చేస్తే ఒక పీట ముక్క కూడా లేదు. పొద్దుగూకులు సేవ చేస్తే పొద్దుగూకులు నిలబడే మన సోదరులు కొద్దిగా ఆరాధన చేస్తుంటే సోదరీమణులు కాసేపు ఆరాధనలో నిలబడలేక అమ్మలక్కలు అయ్యలు ఏం చేస్తున్నారు? తమ్ముళ్ళు అన్నలు కూలబడిపోతున్నారు. ఇప్పుడు యవనస్తులు తిప్పి కొడితే 16 సంవత్సరాలు లేవు, 5 నిమిషాల ఆరాధనలో నిలబడరు. 5 నిమిషాల ఆరాధనలో నిలబడక వీళ్ళే ముందల కూలబడిపోతున్నారు. దేవుని వాక్యమేమో మా కుమార్తెలు నగరికై చెక్కిన మూల కంబాలంటే ఈ కంబాలు మధ్యలోనే కూలబడిపోయి అడ్డం పడిపోతున్నాయి. ఈ కంబాలు ఒక గంట సేపు ఆరాధనలో తిన్నగా నిలబడలేకపోతున్నారు విశ్వాసులు. మరి ఆనాడు పరిచర్యలో యాజకులు వాళ్ళు మందిరంలోకి వెళ్తే పొద్దుగూకులు నిలబడే దేవుని సేవ చెయ్యాలి అండి. ఎలాంటి వసతులు లేవు. ఈనాడు నీకు అన్ని వసతులు ఉన్నాయి దేవుని మందిరంలో. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? కుర్చీలో కూర్చోగానే నిద్ర వస్తుంది కొంతమందికి. ఏంటో మరి కుర్చీ దయ్యాలు ఉన్నాయేమో. ఈ కుర్చీలు తొందరగా ఎత్తేసి కింద కూర్చుంటేనే ఆ మోకాలను వచ్చి ఈ మోకాలను వచ్చి నిద్ర రాదన్నమాట. కుర్చీ దయ్యాలు ఉన్నాయన్నమాట. నిద్ర తెప్పించేది ఏంటి? దయ్యమే కదా. దేవుని వాక్యం వినకుండా మత్తుగా ఉండేటట్టు చేసేది ఏంటి? సాతానుడే కదా. సప్పిడి చేయరేంటండి? మౌనం అంగీకారమా? కింద కూర్చున్న వాళ్ళు నిద్రపోవట్లేరు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ కుర్చీలన్నీ ఎత్తేద్దాం రేపు ఆదివారం. రేసలో అయ్యో పాపం కాళ్ళు నొస్తాయని మనం జాలి పడితే మనకు అది ఆటంకమైపోతుందన్నమాట.
అందుకనే యాజకులు వాళ్ళ సమర్పణ చూడండి. ఈరోజు మన సమర్పణ ఏంటి? మనం ఎలా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం? ఎలా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం? ఈరోజు ఒక నూతన మార్పులోనికి ఈ సన్నిధి రొట్టెల బల్లని గురించి నేర్చుకుంటున్న మనము మన జీవితాలు కూడా ఈ బల్లపై ఉన్న రొట్టెలు ఏ విధముగా ప్రతి సబ్బాతు దినాన నూతనంగా మార్చబడి ఏ నాటి భక్తి ఆ నాటిని చూపిస్తున్నాయో, ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని ఉపదేశంలో నూతన వాక్యాలను చదువుతూ మన జీవితాలలో వంకర్లు సరిచేసుకుంటూ నూతన భక్తిని అనేకులను ఆకర్షించేటట్లుగా మనము ముందుకు కొనసాగాలి. ఆ క్రమాన్ని మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. అందుకనే మనం గమనిస్తే ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చిన రాత్రిని గుర్తు చేస్తుంది. ఏది? యాజకులు నిలబడే పరిచర్య చేసే విధానాన్ని ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చిన రాత్రిని గుర్తు చేస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వాక్యము. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలను చేత పట్టుకొని త్వరపడుచు. చూడండి, తొందరగా దానిని తినవలెను. అది ఎవరి వాక్కంట? యెహోవా వాక్కు. ప్రయాణములో ఉండగానే తొందరపడుతూ దాన్ని ఆలస్యం చేయకూడదు. ఏం చేయకూడదంట? ఆ పరిచర్యను ఏం చేయకూడదని చెప్పాడు? ఆలస్యం చేయకూడదు. మీరు త్వరగా దాన్ని తినవలెను. యాజకులు నిలబడి చేస్తున్నటువంటి పరిచర్యను ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చినటువంటి రాత్రిని గుర్తు చేస్తూ ఉంది. జీ గమనిస్తే ఒక్కొక్క దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. ఈరోజు కలర్ జిరాక్సులు తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయాను. వచ్చే వారం ప్రయత్నం చేస్తాను. ఒక క్యాలెండర్ అంత ప్రింట్ ఒకటి తీసుకొని వస్తాను. ఏది? పీవీసీ సీటు మీద. అప్పుడైతే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇది అర్జెంటుగా వేయాలని వేపించాం. కానీ రొట్టెలు ఈ విధంగా, ఇంకొక విధంగా 12 రొట్టెలు దొంతర్లుగా, అంటే ఇట్లా పేర్చబడతాయి అన్నమాట. దాటి మీద సాంబ్రాణి యొక్క బుడ్డిలు ఉంచబడతాయి అన్నమాట. సాంబ్రాణి ఉంచబడుతుంది రొట్టెల పై, వాటి మీద. ఒక్కొక్క దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. లేవికాండం 24వ అధ్యాయం 7వ వాక్యం మనం చూద్దాం. లేవికాండం, తొందరగా స్పీడ్గా చదవండి. ఒక్కొక్క దొంతి మీద ఏం ఉంచాలని చెప్పాడు? స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచాలని చెప్పాడు. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు. చూడండి, అది యెహోవా ఎదుట ఆ సాంబ్రాణి మీ యొక్క, చెప్పండి, జ్ఞాపకార్థ సూచనగా హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిలో చక్కపరచవలనని ప్రభు ఆజ్ఞాపించారు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యములో పౌలు గారు ఏం చెప్తున్నారో విందాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అయిపోయిందా? దేవునికి స్తోత్రం. అలాగే ఈ 12 రొట్టెలు సమానంగా నుండవలనని దేవుడు ద్వితోపదేశకాండ 32:9 చెప్పారు. ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఇవి 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నాయి. బల్లా చుట్టూ బెద్దడు వెడల్పు గల బంగారు
జవగల బద్దను చేయాలి. ఈ బల్లకు సంబంధించిన ఉపకరణములు పెట్టుటకు దీన్ని ఉపయోగిస్తారు. సమస్తమును జీవపు రొట్టె అయిన క్రీస్తులో మనకు దొరుకుతుందన్నమాట. దీనిలో మనం గమనిస్తే ద్రాక్షారసము బల్ల మీదనున్న గిన్నెలో నుంచవలనని ప్రభు చెప్పారు. కీర్తన 104:15 వాక్యం మనం చదువుదాం. కీర్తన 104:15. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములను మెరుగునిచ్చే తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈ ద్రాక్షారసము త్రాగకుండా నేల మీద పారబ్రోయుదురు. మోతకర్రలు ఉంగరముల గురించి మనం తెలుసుకుంటే, విశ్వాసి అరణ్యయాత్రలో ఈ బల్ల రొట్టెలలో ప్రయాణము చేయవలెను. విశ్వాసి అరణ్య యాత్రలో ఈ బల్ల రొట్టెలు ప్రయాణము చేయవలను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం గమనిద్దాం. 1-2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులన్నమాట. 19వ కీర్తన 8వ వచనం కూడా చూద్దాం. యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి, అవి హృదయమును సంతోషపరచు. అంటే దేవుని వాక్యం ప్రతి నిమిషమును మనం ఏం చేయాలి? భుజించాలనేది దీని తాత్పర్యం. విశ్వాసి జీవితంలో ఈ రొట్టె యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది తెలుసుకొని ముగింపులోకి వద్దాం. విశ్వాసి జీవితంలో ఈ రొట్టె యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది గమనిద్దాం. 1, రొట్టె విశ్వాసి యొక్క నూతన జన్మకు గుర్తన్నమాట. విశ్వాసి నూతన యొక్క జన్మకు ఈ రొట్టె గుర్తుగా ఉన్నది. మెత్తని గోధుమ పిండి వలె విశ్వాసి జీవితం విరిగి నలిగినదిగా ఉండాలి. మెత్తని గోధుమ పిండి వలె విశ్వాసి జీవితం విరిగి నలిగినదిగా ఉండాలి. గట్టిగా ఉండకూడదు, కంకర్రాయిలాగా. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే నల్లని రాళ్ళు ఉంటాయి, ఎటుకొచ్చినా పగలవాయి. కొంతమంది అట్లా బండబారిన హృదయాలలాగా ఉంటాయి. విశ్వాసుల హృదయాలు అలా కఠినాత్మల్లాగా ఉండకూడదు, అలా కఠిన హృదయాలు ఉండకూడదు. ఎలా ఉండాలని చెప్తున్నది దేవుని వాక్యం? విశ్వాసి యొక్క నూతన జన్మకు ఈ రొట్టె గుర్తు. మెత్తని గోధుమ పిండి వలె విశ్వాసి జీవితము విరిగి నలిగినదిగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎలా ఉండాలి మీ జీవితం? విరిగి, పాడటానికి మాత్రం పడతాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, అమ్మా వీరు యేసయ్యా. ఇరిత్తేనేమో నన్ను ఎందుకు ఇరిచావయ్యా, ఈ కష్టాలు, ఈ శ్రమలు. మళ్ళీ అదొక ప్రార్థన మొదలు పెడతారు. పాడటానికి మాత్రం అద్భుతమైన మధురమైన స్వరాలతో గలమెత్తి అవతలని పరవశించేలాగా పాడతారు. కానీ అది జీవితంలో దేవుడు విరమ్మన్నది నువ్వే. ఏమని? నీ చేతిలో రొట్టెనయ్యా, నన్ను విరవమని పాడింది నువ్వే కదా, విరవమని చెప్పింది నువ్వే కదా. తీరా ఆయన విరిచేసరికి వామ్మో వాయో అంటున్నా. ఏంటండి ఈ విడ్డూరం? ఆయన చేతిలో మనం విరవబడుతున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరం అన్నమాట. అందుకనే కీర్తనకారుడైన దావీదు 51:17 ఈ అద్భుతమైన మాట అన్నాడు. చదువుదాం. 51:17. ఎవరి మనసు ఇష్టమంట? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. తాగుబోతాడు నా హృదయంలో యేసయ్య ఉన్నాడు అంటాడు. వాడి మనసు విరిగిందా? వాడి మనసు నలిగిందా? వాడి హృదయం దేవునికి అప్పచెప్పాడా? చెప్పకుండానే వాడు అంటాడు, యేసయ్య నా హృదయంలోనే. అక్కడెక్కడ ఉంటాడు రా బాబా కంపు కొట్టే హృదయంలో. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండమని దేవుడు చెప్పాడు. ఆ పరిశుద్ధత కలిగిన హృదయంలోనే దేవుడు ఉంటాడండి. అందుకనే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన, విరిగిన హృదయమే బలులు అన్నమాట. అలాగే 2 మనం గమనిస్తే 12 రొట్టెలు
కొలతలోను తూకములోను సమముగా ఉన్నాయన్నమాట. 12 రొట్టెలు అవి దొంతరులుగా పేర్చబడ్డాయి. అవి కొలతలోను తూకములోను సమముగా ఉన్నాయన్నమాట. దేవుని ఎదుట చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సమానులే అన్న విషయాన్ని అవి చూపిస్తున్నాయన్నమాట. దేవుని ఎదుట చిన్న పెద్ద కుల మత జాతి వర్గ భేదాలు లేవని, అందరూ క్రీస్తులో సమములే సమానమే అన్న విషయాన్ని అవి గుర్తు చేస్తున్నాయన్నమాట. 3, రొట్టెలపై సాంబ్రాణి ఉంచినందువల్ల ఎల్లప్పుడూ సువాసనను వెదజల్లబడుతూ ఉంటాయి. రొట్టెలు దుర్గంధమునకు ఆ చోటే లేకుండా, అలాగే స్థానమే లేకుండా రక్షించబడిన విశ్వాసి జీవితం ఎల్లప్పుడూ సువాసన భరితముగా ఉండాలని సాంబ్రాణి తెలియజేస్తుంది. మరలా చెప్తాను వినండి. రొట్టెలపై సాంబ్రాణి ఉంచబడినందువల్ల ఎల్లప్పుడూ సువాసనను వెదజల్లబడుతూ ఉంటాయి ఆ రొట్టెలు. ఎందుకంటే ఆ రొట్టెలు సబ్బాతు దినము వరకు ఉంచబడిన దుర్గంధమునకు స్థానమే ఉండదన్నమాట. రక్షించబడిన విశ్వాసి జీవితం కూడా ఎల్లప్పుడూ సువాసన భరితముగా ఉండాలి. అపరిశుద్ధత, అసువాసనలు విశ్వాసి జీవితంలో వెదజల్లబడకూడదు. ఎందుకంటే క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా ఉండటకు కలువరి సిలువలో తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అన్నమాట. అందుకనే క్రీస్తు రాకడ వరకు ఈ లోకయాత్రలో భక్తి జీవితంలో క్రీస్తు యేసు యొక్క సన్నిధిలో ఉంటున్న మన జీవితాలు, భక్తిలో ఉంటున్న మన జీవితాలు సువాసనలు వెదజల్లాలి. ఎందుకంటే పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పరచుకొని దాని కొరకు తన్ను తానే యాగముగా చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకనే సాంబ్రాణి ఏం చేస్తుందట? రొట్టెల్ని దుర్గంధము లేకుండా, అలాగే దుర్గంధమునకు ఆ సాదృశ్యము లేకుండా సువాసన వెదజల్లేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరమగీతాలు మనం చూస్తే 4వ అధ్యాయం 11వ వాక్యం. పరమగీతాలు 4:11. మంచిగా చదువు తల్లి. ప్రాణేశ్వరి అని ఉంది అక్కడ. బైక్లో చదువు. ఎంత మధురమైన మాట. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉందో. ప్రాణేశ్వరి చదువమ్మ తల్లి. భయపడతావు ఎందుకు? మైకులు చదవరాదు, ఆడున్నదే చదువు. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనియాలు ఒలుకుచున్నట్టున్నవి, తేనియలు ఒలుకుచున్నట్లున్నవి. నీ జీవ్య క్రింద అమ్మా, జీవ్య క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రములు సువాసన లేబానులోను, సువాసనలు లెబానోను మీద సువాసన వలెనున్నది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సార్వత్రిక సంఘమైనటువంటి వధువుగా సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘం, స్త్రీతో పోల్చబడినటువంటి సంఘాన్ని గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుడు సంఘాన్ని వివాహం చేసుకునే ముందు ఆయన తన వధువు సంఘాన్ని పిలుస్తున్నాడు ప్రాణేశ్వరి అని. నీ పెదవులు తేనియలు ఒలుకుచున్నవి అంటే మంచి సువాసన కలిగినటువంటి భక్తి జీవితం కలిగినటువంటి అలంకరణతో ఉండాలి. కొంతమంది దగ్గర భక్తి జీవితం ఉండదు. ఎప్పుడు వారి జీవితము ఈ లోక సంబంధమైన క్రియలతో ఎప్పుడూ కంపు కొడుతూనే ఉంటుంది. ఒక్కలన్నా సభ్యుడు చేయట్లేరు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం మనల్ని ఏమంటాడంట? ప్రాణేశ్వరి అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడండి? మన పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భర్త, మన పెళ్లి భర్త. ఆయనకే మనము భార్య అయ్యి ఉండాలి. సంఘం, ప్రపంచంలో ఉన్నంత సంఘం అంతా ఒకటే స్త్రీ. అంతేగాని మనం ఎట్లా ఉండొద్దంటే యేసుక్రీస్తుకు భార్యగా సిద్ధపరచబడి పక్కనున్న సాతానుడికి మెసేజ్లు పెట్టే రకంగా ఉండకూడదు.
అర్థం కాలే? అర్థమైందా? కొంతమంది మేము యేసయ్య బిడ్డలం, వధువు సంఘం, నా ప్రియుడా నా ప్రియ యేసు అని పాడతారు. కానీ పాడినోళ్ళే సాతానికి మెసేజ్లు పెడతారు. అంటే లోక సంబంధమైన సాతాను ఆచారాలను పాటిస్తారనేది నా భావన. మెసేజ్లు అంటే కానీ ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రాణేశ్వరి. ఎంత మధురమైన మాట. ఆమేన్. ఎప్పుడన్నా మీ భర్త అన్నాడన్నా అని ఉంటాడు ఈ మాట? ఈ మాట అంటే మీరు ఆకాశంలోనే, ఇక్కడ భూమి మీద నిలవపోదురు, ఆకాశంలో రెక్కలు కట్టుకొని తేలాడుతురు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఒక యవన బిడ్డకు నూతనంగా పెళ్ళి అయితే ఆమె కొంచెం కౌన్సిలింగ్ చేసి చెప్పా, మీ ఆయన నిన్ను సరిగా ప్రేమించకట్లేదు అంటున్నావు కదా, మీ ఆయనకు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, క్రీస్తు ప్రేమ ఏంటో నీ మాటల్లో తెలియచేయి అని కొన్ని సజెషన్స్ ఇచ్చా. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే కొంత అనుభవం లేకుండా ఉండే జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలకు మాట్లాడే తీరు కూడా తెలియదు అన్నమాట ఈ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళు. అందుకనే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఒక క్రమశిక్షణ రహితంగా బాధ్యతలు, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలని మీ స్వాధీనంలో ఉన్నప్పుడు తల్లి కూతురుకు కొన్ని విషయాలు నేర్పించి పంపించాలి. మీరు నేర్పిస్తే ఆఖరికి మేము నేర్పించే పని మాకు దైవ సేవకులకు కానీ సేవకురాలికి కానీ రాదన్నమాట. అందుకనే చూడండి, ప్రభు సంఘాన్ని పిలిచే తీరు ప్రాణేశ్వరి. అంటే మన జీవితాలు కంపు కొట్టకుండా మన జీవితాలను ఆయన పరిమళ వాసనగా చేశాడనమాట. మన భక్తి జీవితంలో వెలువడుతున్నటువంటి, మన పెదాలలో నుంచి వెలువడుతున్నటువంటి ఆ స్తుతి ఆరాధన తేనెలు ఒలుకుచున్నది అని వర్ణన అక్కడ చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పరమగీతాలు అర్థం కాక చాలామందికి బైబిలు అర్థం కాక శరీర సంబంధమైన ఊహలు ఊహించుకుంటారన్నమాట. ఈ పరమగీతాలు చదువుకొని చాలామంది తింగరోళ్ళు. క్రైస్తలో అసభ్యకరంగా బ్రతికోళ్ళు కూడా ఉన్నారు ఈ పరమగీతాలు చదువుకొని. కానీ అసభ్యకరంగా ఉండడానికి కాదు ఈ పరమగీతాలు జ్ఞాని అయిన సొలొమోను చేత రాయించింది దేవుడు. సార్వత్రిక సంఘము ప్రియుడైనటువంటి యేసయ్య కొరకు సిద్ధపడవలసినటువంటి రీతిలో ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తుందో అనేక విషయాలు కూడా దాంట్లో తెలియజేస్తూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 4 మనం చూస్తే ఇంకా విషయాలు ఉన్నాయి, రిఫరెన్స్లు ఉన్నాయి, చదవాలంటే లేట్ అవుద్ది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు. తీతు 2:14 మనం చూద్దాం. తీతు 2:14, 3 నుంచి 5 వచనాల వరకు నేను చెప్పాను ఆల్రెడీ, పరిమళ వాసనగా ఉండుటకని. తీతు 2:14 తొందరగా చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు. చూడండి, మనల్ని సువాసనలుగా ఉంచడానికి, పరిమళ వాసనగా ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే తన్ను తానే అర్పించుకున్నాడు. 4 చివరిగా, నిరంతరము రొట్టెలు భుజించుట వలన ఎదుగుదల, శక్తి, అందము వచ్చును. జీవపు రొట్టెను ప్రతి దినము తినే విశ్వాసి ప్రభువులో ఎదుగుచు క్రీస్తునందు ప్రతి దినము బలము పొందుదురు. అయోగ్యముగా తినరాదని ప్రభు వాక్యములో తింటే ఒకవేళ బలహీనులవుతారు అని ప్రభు వాక్యములో చెప్పబడింది. అయోగ్యములో తినకూడదని, అయోగ్యముగా దాన్ని భుజించకూడదని ప్రభు వాక్యములో చెప్పబడింది. అదే వాక్యములో తింటే బలహీనులవుతారని కూడా 2 కొరింథీ పత్రికలో పౌలు ఆయన చెప్పాడు. 11వ అధ్యాయం 27 నుంచి 30 వచనాల్లో చెప్పారు.
అందుకనే నిరంతరము ఈ జీవపు రొట్టెను మనం ఏం చేయాలి? ఈ బల్ల ఎవరై ఉన్నారు? ఈ బల్ల ఎవరై ఉన్నారు? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, కొంచెం స్వరం పెంచండి అమ్మా. అడుక్కోవాల్సి వస్తుందమ్మా, ఇంత భూ ఉంటే పెట్టమ్మా అని. కొంచెం స్వరం పెంచండి అమ్మా, పెంచండి అయ్యా పురుషులయ్యలారా. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరిని చూపిస్తుంది? ఈ సన్నిధి రొట్టెల బల్ల యేసయ్యను. ఈ రొట్టెలు అమ్మా ఆయన శరీరమును, మన కొరకు నలగొట్టబడ్డ సిలువలో ఆ నలగొట్టబడ్డ ఆయన శరీరమును, మనం భుజించే ప్రభు బల్ల పరిచర్యను చూపిస్తుంది. ఈ రొట్టెలు, ఈ రొట్టెగా మార్చబడ్డ యేసయ్య విరగొట్టబడటం ద్వారా మనల్ని ఎలా చేశాడంట? పరిమళ వాసనగా ఉండుటకు చేశాడు. అందుకనే మన జీవితాన్ని క్రీస్తుల్లో మనం కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? తర్వాత మన భక్తి ఎలా ఉండాలి? నిన్న నేను ఫుల్గా ప్రార్థన చేశానంటే సరిపోద్దా? ఏ రోజు భక్తి, ఏ రోజు విశ్వాసం, ఏ రోజు మారు మనసు, ఏ రోజు ప్రతిరోజు రక్షించు ప్రభా, కాపాడు ప్రభా అని రక్షణ కొరకు చెప్పండి, ప్రార్థన చేయాలి. నిన్న ఫుల్గా ప్రార్థన చేసి 6 గంటలు ఇవాళ తక్కువ చేస్తా అంటే సరిపోద్దా? ఏ రోజు భక్తి ఆ రోజే. అందుకనే ఈరోజు పరిచర్య ధర్మాన్ని మనం ప్రత్యక్షపు గుడారం ద్వారా, దానిలో ఉన్న ఈ సన్నిధి రొట్టెల బల్ల ద్వారా విశ్వాసంలో ప్రభు సన్నిధిలో మనం ఎలా ఎదగాలో నేర్చుకున్నాం. అది మన జీవితానికి అనువదించుకొని ప్రభు రాకడ వరకు ఆయన సన్నిధిలో అంతం వరకు సహించి రక్షించబడి ఆయన చేత గొప్ప బహుమానాలు పొందుదముగాక. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు